కొంతమంది మూర్ఖులు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా బదనాం చేసే విధంగా ఆలోచన చేస్తూ స్వేచ్ఛను హరిస్తూ వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంత ధైర్యం ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి. అట్లా కాకుండా వట్టిగానే ఒక కథనం చేసి దాన్ని మార్కెట్ చేసి వాళ్ళు ఏదో రాక్షసానందం పొందితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దాని మీద ముసలి కన్నీరు గారుస్తున్న వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, మీ కుటుంబాలకో లేతే రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా అధికారులకో లేదా జర్నలిస్టులకో సంబంధించి ఎక్కడైనా అటువంటి అపవాదు మోపి వాళ్ళను అవమానపరిచి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగి వారికి సంబంధించినటువంటి కీర్తిని వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల లోపల నష్టం కలిగజేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందని ఎట్లా అనుకుంటారు? తప్పు కదా. అందుకే ప్రభుత్వంలో ఇటువంటి నిరాధారమైన ఎటువంటి పస లేకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో కుట్ర చేసి అందులో పత్రికలు లేదా సోషల్ మీడియా ఇటువంటివి చేస్తే ప్రభుత్వం తప్పకుండా గతంలోనే చెప్పడం జరిగింది, దాంట్లో రాజకీయ ప్రమేయం అవసరం లేదు. ప్రభుత్వం తప్పకుండా చట్టంలో ఉన్నటువంటి పరిధి ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు దానికి చెప్తే పొలిటికల్ కాన్స్పిరెన్సీ ప్రభుత్వాన్ని రాగానే ఇది ఎన్ని రోజులు నడుస్తుంది కూలగొడతామన్నారు. దాని తర్వాత రకరకాల ప్రభుత్వానికి అస్తిత్వపరిచే ప్రయత్నం చేసినారు, రకరకాల బదనాం చేసే ప్రయత్నం చేసినారు. ఆఖరికి మేము అధికారంలోకి రాకముందు జరిగిన కాళేశ్వరం సంఘటన కూడా మేమే బాంబు పెట్టి పేల్చినామనే అసహనంలో ఉన్నారు. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి కథనాలు చేస్తున్నారు. అది వాళ్ళకు మంచిది కాదు. నేరుగా ఇండైరెక్ట్గా ఎవరు దీని అనుకున్నా బరాబర్ తప్పకుండా కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సిందే.